चीफ मिनिस्टर तेलंगाना रेवंत रेड्डी ने कायदे अपोजिशन चंद्रशेखर राव की असम्बली इजलास में मुसलसल गैर हाजिरी पर दिलचस्प इंकशाफ करते हुए बताया कि चंद्रशेखर राव ने असम्बली में सिर्फ 2 मरतबा हाजिर होते हुए 57 लाख से जायद रकम की तनख्वाह हासिल की है। रियासती असम्बली में चीफ मिनिस्टर ने बताया कि चंद्रशेखर राव अब तक 2 मरतबा ही असम्बली इजलास में शरीक हुए। एक रुकने असम्बली और अपोजिशन लीडर की हैसियत से चंद्रशेखर राव ने दिसंबर 2023 से 28 फरवरी 2025 तक तकरीबन 15 माह तनख्वाह हासिल की। तनख्वाह की ये रकम हुकूमत ने उन्हें अदा की जो 57,84,124 रुपये होती है। चीफ मिनिस्टर ने मजीद कहा कि तनख्वाह की शक्ल में हासिल की गई ये रकम हुकूमत के ख़जाने से अदा की जाती है। रुकने असम्बली भी हुकूमत के मुलाजिम हैं। सुप्रीम कोर्ट ने इसकी वजाहत भी की थी। चीफ मिनिस्टर ने कहा कि चंद्रशेखर राव ने इन 15 महीनों के दौरान अपने हलके का कहीं भी दौरा नहीं किया और रियासत के किसी भी मुकाम पर नहीं गए और ना ही अवामी मसाइल पर बात करने के लिए असम्बली के इजलास में शिरकत की, लेकिन उन्होंने तनख्वाह बराबर हासिल की है। చంద్రశేఖర్ రావు గారు ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పటివరకు వారి శాసనసభకు వచ్చింది 2 సార్లు అధ్యక్ష. వారికి పోయిన డిసెంబర్ 23 నుంచి ఇప్పటి వరకు వారికి ఇచ్చిన జీతం అధ్యక్ష 57,84,124 రూపాయలు అధ్యక్ష. శాసనసభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా డిసెంబర్ 1, 2023 నుంచి ఫిబ్రవరి 28, 2025 వరకు ఈ దాదాపుగా 15 నెలలలో వాళ్ళు తీసుకున్న ప్రభుత్వం సొమ్ము జీత భత్యాలు, శాసనసభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగ అధ్యక్ష తమకు తెలుసు కదా, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. వారు 57,84,124 రూపాయలు జీత భత్యాలు తీసుకున్నారు అధ్యక్ష. 2 సార్లు ఇక్కడికి వచ్చింది, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు అధ్యక్ష. ప్రభుత్వ జీత భత్యాలు తీసుకొని ప్రజల్ని గాలికి వదిలేసి తెలంగాణ రాష్ట్రాన్ని కర్మకు వదిలేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈరోజు వాళ్ళను ఇట్లా తయారు చేసి రేబీస్ వ్యాక్సిన్ రియాక్షన్ వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తుంటే ఏం చెప్పాలి అధ్యక్ష? ఇక సెక్యూరిటీలు ఇవన్నీ మళ్ళీ అది సపరేట్గా నేను చెప్పదలుచుకున్న వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. సరే, కుటుంబ సభ్యుల వల్ల ఆయన ప్రాణ ప్రమాదం ఉంది కాబట్టి ఆయన సెక్యూరిటీ పెట్టుకున్నాడు. సరే, అది సహజం, అందుకే ఆయన దూరంగా ఉంటున్నాడు వాళ్ళకు చుట్టూతా పోలీసు పహారాల మధ్య అధ్యక్ష. సరే, అది వారి సమస్య అనుకోండి, నేను దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు. సో ఈరోజు ఎస్ఎల్బిసి పూర్తి చేసి ఉంటే